హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందిన వార్త. ఈ రోజు నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో ఇంతకు మించి డబ్బులు ఉంటే నోటీస్ అయితే జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మరీ కొంతమందికి సమాచారం వెళ్తుంది. ఇక వివరాల్లోకి వెళ్దామండి. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని ఇల్లు ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను దాచుకునేందుకు ఉద్యోగం చేసే వాళ్ళు శాలరీ అకౌంట్లు తెరుస్తూ ఉంటారు. ఇంకా ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందేందుకు కొన్ని అవసరాల కోసం కూడా ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసిందే. అందుకోసం వచ్చేసి అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ తెరుస్తూ ఉంటారు. ఇలా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలలో మీ డబ్బులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు కాకుండా దానిపై వడ్డీ కూడా పొందవచ్చు. ఇంకా అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటేనే పని అవుతున్నాయి. కాబట్టి ఈ క్రమంలోనే బ్యాంక్ పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు నిల్వ చేసుకోవచ్చు, లిమిట్ ఏదైనా ఉందా, దానిపై ఏదైనా ఉందా అనేది తెలుసుకుందాం. చాలామంది కస్టమర్లు సేవింగ్ ద్వారా ట్రాన్సాక్షన్లను చేస్తూ ఉంటారు. వారికి పొదుపు ఖాతాలో ఎంత డబ్బులు జమ చేసుకోవచ్చు అనే విషయాలపై అనుమానాలు అయితే ఉన్నాయి. సో సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బులు జమ చేసుకోవచ్చు, దాన్ని ఎలా లిమిట్ అనేది ఎలాంటి లిమిట్ లేదు. ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతా జమ చేయడానికి డబ్బులు 10 లక్షల పరిమితి అయితే విధిస్తుంది. దీంతో 10 లక్షల వరకు మించి డబ్బులను జమ చేస్తే మీకు ఆదాయపు పన్ను పరిధిలో వస్తాయి. ఈ నగదుపై మీకు పన్ను చెల్లించవలసిన అవసరం వస్తే ఇక 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే మీకు ఆదాయపు పన్ను శాఖ అనేది తెలియజేస్తుంది. అలాగే 10 లక్షల కంటే నగదు సేవింగ్ ఖాతాలో జమ చేస్తూ ఉంటే గనక పన్ను శాఖ మీపై నిఘా వేస్తుందనే చెప్పవచ్చు. సేవింగ్ ఖాతాలో డిపాజిట్ హిస్టరీ పరిశీలిస్తూ ఇంకా బ్యాంక్ అకౌంట్లకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే డిపాజిట్ దాటిన సేవింగ్ అకౌంట్లకు ఐడి శాఖ తెలియజేస్తుంది. దీంతో సేవింగ్ అకౌంట్లు ఖాతాదారులకు ఐడి శాఖ నోటీసులు అయితే పంపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో నగదు డిపాజిట్లు, బ్యాగ్స్, ఫ్యూచర్స్, ఫండ్స్, స్టాక్స్, పెట్టుబడులు వంటివి కొనుగోలుకు కూడా 10 లక్షల పరిమితి వస్తుందని చెప్పవచ్చు. సో దీనికి 10 లక్షలకు మించి ఎక్కువ డిపాజిట్ చేస్తే వెంటనే ఆదాయ పన్ను శాఖ దృష్టిలోకి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో మీకు నోటీసులు కూడా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు దానిపై కూడా పన్ను అయితే కట్టవలసిన అవసరం అయితే కూడా వస్తుందండి. ఇదండి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు చేరాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.